ఏడవ తరగతి సోషల్ కంటెంట్ 8వ పాఠ్యాంశం భక్తి సూఫీ. ఆది మానవుల కాలం నుండి మనిషి గాలి, నీరు, నేల, నిప్పు వల్ల జీవించగలుగుతున్నానని గ్రహించాడు. మనిషి ప్రకృతిని దైవంగా భావించడం ప్రారంభించాడు. ప్రకృతి శక్తుల పట్ల గౌరవం, భయం, ఆరాధన భావం ఏర్పరచుకున్నాడు. మధ్యయుగ కాలంలో సమాజం చాలా సంస్కరణలకు గురవడం వల్ల సమాజంలో కులమత భేదాలు ఏర్పడ్డాయి. సమాజంలో అనైక్యత ఏర్పడింది. ప్రజలు తమలో తాము విశ్వాసం కోల్పోవడం ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహాత్ములు అంటే సాధువులు, సన్యాసులు సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించారు. వీరు సమానత్వం, సోదరభావం, ఐక్యత మొదలైన వాటి గురించి బోధించారు. భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో మొదలై 17వ శతాబ్దం వరకు కొనసాగింది. ఆయా మతాలలోని మూఢనమ్మకాలు, దురాచారాలు మత సంస్కరణలకు కారణమయ్యాయని సంస్కరణవాదులు అభిప్రాయపడుతున్నారు. సంస్కరణవాదులు కీర్తనలతో దేవుణ్ణి స్తుతిస్తూ తమ స్థానిక భాషల్లో గీతాలు పాడటం ప్రారంభించారు. భక్తి అనగా దేవుని యందు ప్రేమ, అంటే భక్తులు ఏ సందేహం లేకుండా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండే మనస్థితి. భక్తి అనేది దేవునికి మరియు భక్తునికి మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. భక్తి అనేది దేవునికి మరియు భక్తునికి మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటే విశ్వమానవ సోదరభావం మరియు సమాజంలో అందరూ సమానమని తెలియచెప్పడం. కర్మ, జ్ఞానం మరియు భక్తి మోక్ష సాధనకు మార్గాలు అని హిందూ మతం చెబుతుంది. కర్మ, జ్ఞానం మరియు భక్తి మోక్ష సాధనకు మార్గాలు అని హిందూ మతం తెలియజేస్తుంది. మధ్యయుగ కాలంలో భక్తి ఉద్యమం అన్ని మతాల్లోనూ ప్రసిద్ధి చెందింది. మధ్యయుగ కాలంలో భక్తి ఉద్యమం అనేది అన్ని మతాల్లోనూ ప్రసిద్ధి చెందింది. భక్తి రెండు రకాలుగా ఉంటుంది. భక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సగుణ భక్తి, రెండు నిర్గుణ భక్తి. సగుణ భక్తి అంటే భగవంతుణ్ణి ఒక ఆకారంలో పూజించడం. సగుణ భక్తి అంటే భగవంతుణ్ణి ఒక ఆకారంలో పూజించడం. నిర్గుణ భక్తి అంటే భగవంతుణ్ణి నిరాకారంగా పూజించడం. నిర్గుణ భక్తి అంటే భగవంతుణ్ణి నిరాకారంగా పూజించడం. భక్తి ఉద్యమాన్ని ప్రారంభించినది ఆది శంకరాచార్యులు. భక్తి ఉద్యమం ప్రారంభించింది ఎవరు అంటే ఆది శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు అద్వైతాన్ని బోధించారు. అద్వైతం బోధించింది ఎవరు అంటే ఆది శంకరాచార్యులు. మధ్వాచార్యుడు ద్వైత సిద్ధాంతం ప్రబోధించాడు. మధ్వాచార్యుడు ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతం ప్రబోధించారు. విశిష్టాద్వైతం ప్రబోధించినది ఎవరు అంటే రామానుజాచార్యులు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసినది ఎవరు అంటే ఆళ్వారులు మరియు నాయనార్లు. ఆళ్వారులు వైష్ణవ సాధువులు. ఆళ్వారులు వైష్ణవ సాధువులు, నాయనార్లు శైవ సాధువులు. ఆళ్వారులేమో వైష్ణవ సాధువులు, నాయనార్లేమో శైవ సాధువులు. కర్ణాటకలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినది బసవేశ్వరుడు. కర్ణాటకలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినది ఎవరు అంటే బసవేశ్వరుడు. మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినది ఎవరు అంటే తుకారాం, నామ్దేవ్ మరియు సమర్థ రామదాస్. మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది తుకారాం, నామ్దేవ్ మరియు సమర్థ రామదాస్. ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినది ఎవరు అంటే రామానందుడు, కబీర్, రవిదాస్, సూరదాస్ మరియు మీరాబాయి. ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమం ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు అంటే రామానందుడు, కబీర్, రవిదాస్, సూరదాస్ మరియు మీరాబాయి. బెంగాల్లో భక్తి ఉద్యమాన్ని కొనసాగించినది చైతన్య మహాప్రభు. బెంగాల్లో భక్తి ఉద్యమాన్ని కొనసాగించింది ఎవరు అంటే చైతన్య మహాప్రభు. పంజాబ్లో భక్తి ఉద్యమం కొనసాగించినది గురు నానక్ దేవ్. పంజాబ్లో భక్తి ఉద్యమం కొనసాగించింది ఎవరు అంటే గురు నానక్ దేవ్. అస్సాంలో భక్తి ఉద్యమం కొనసాగించినది శంకరదేవుడు. అస్సాంలో భక్తి ఉద్యమం కొనసాగించింది ఎవరు అంటే శంకరదేవుడు. జీవుడు వేరు మరియు దేవుడు వేరు అని తెలిపిన సిద్ధాంతం ద్వైతం. జీవుడు వేరు మరియు దేవుడు వేరు అని తెలిపిన సిద్ధాంతం ఏది అంటే ద్వైత సిద్ధాంతం. జీవుడు దేవుడిలోని అంశ అని తెలిపిన సిద్ధాంతం ఏది అంటే విశిష్టాద్వైతం. జీవుడు దేవుడిలోని అంశ అని తెలిపిన సిద్ధాంతం ఏది అంటే విశిష్టాద్వైతం. జీవుడే దేవుడు అని తెలిపిన సిద్ధాంతం అద్వైతం. జీవుడే దేవుడు అని తెలిపిన సిద్ధాంతం ఏది అంటే అద్వైత సిద్ధాంతం. భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి అంటే దేవుడు ఒక్కటే. మోక్షం సాధించాలంటే భక్తి అనేది ప్రముఖమైన మార్గం. భక్తి అంటే తనకు తాను దేవునికి సమర్పించుకోవడం. మానవులందరిలో సమానత్వాన్ని నొక్కి చెబుతుంది.
కులం, తెగ, వర్గం మొదలైన వ్యత్యాసాలను తిరస్కరించింది. భక్తి ఉద్యమకారులు వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ అక్కడి స్థానిక భాషల్లో భక్తి భావనలు ప్రచారం చేస్తూ బోధనలు చేశారు. ఇవన్నీ కూడా భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఆది శంకరాచార్యులు కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించారు. ఆది శంకరాచార్యులు కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించారు. 5 ఏండ్ల వయసులో సన్యాసం స్వీకరించాడు. ఆది శంకరాచార్యులు ఏ వయసులో సన్యాసం స్వీకరించారు అంటే 5 ఏండ్ల వయసులోనే సన్యాసాన్ని స్వీకరించారట. ఇది ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించడం జరిగింది. ఈయన యొక్క రచనలు ఏమిటి అంటే వివేక చూడామణి, సౌందర్య లహరి, శివానంద లహరి మరియు ఆత్మబోధ. ఇవన్నీ కూడా ఆది శంకరాచార్యులు గారి రచనలుగా పేర్కొనవచ్చు. ఆది శంకరాచార్యులు భారతదేశానికి నలుదిక్కుల శక్తిపీఠాలను ఏర్పాటు చేశారు. ఆది శంకరాచార్యులు భారతదేశానికి నలుదిక్కుల శక్తిపీఠాలను ఏర్పాటు చేశారట. ఉత్తరాన వచ్చేసి బదరి, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పశ్చిమాన ద్వారకను ఈయన ఏర్పాటు చేసినటువంటి శక్తిపీఠాలుగా చెప్పుకోవచ్చు. ఆది శంకరాచార్యులు 32 ఏళ్ల వయసులో నిర్యాణం చెందారు. ఆది శంకరాచార్యులు ఏ వయసులో నిర్యాణం చెందారు అంటే 32 ఏళ్ల వయసులోనే నిర్యాణం చెందారట. ఆది శంకరాచార్యుల వారిని సనాతన ధర్మంలో గొప్ప మత సంస్కర్తగా భావిస్తారట. రామానుజాచార్యులు ఈయన తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త. ఈయన దక్షిణ భారతదేశంలోని శ్రీ పెరుంబుదూరులో క్రీస్తు శకం 1017లో జన్మించారు. ఈయన వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచార పునాదులు అందించారు. రామానుజాచార్యులు వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచార పునాదులు అందించారట. రామానుజాచార్యులు విశిష్టాద్వైతం బోధించారు. విశిష్టాద్వైతం బోధించింది ఎవరు అంటే రామానుజాచార్యులు. దేవుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షం సాధించవచ్చని రామానుజాచార్యులు పేర్కొన్నారు. దేవుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షం సాధించవచ్చని పేర్కొన్నది ఎవరు అంటే రామానుజాచార్యులు. రామానుజాచార్యులు శ్రీభాష్యం అనే పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించాడు. మధ్వాచార్యులు 13వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో జన్మించారు. మధ్వాచార్యులు ఎక్కడ జన్మించారు అంటే 13వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో జన్మించారు. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినది ఎవరు అంటే మధ్వాచార్యులు. ద్వైతం అంటే రెండు అని అర్థం. ద్వైతం అంటే అర్థం ఏమిటి అంటే రెండు. ద్వైతం ప్రకారం బ్రహ్మ మరియు ఆత్మ రెండు వేరువేరు అంశాలు. ద్వైత సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ మరియు ఆత్మ అనేవి రెండు వేరువేరు అంశాలట. మోక్ష మార్గానికి ప్రధాన ఆధారం భక్తి అని మధ్వాచార్యులు పేర్కొన్నారు. మోక్ష మార్గానికి ప్రధాన ఆధారం భక్తి అని మధ్వాచార్యులు పేర్కొనడం జరిగింది. ప్రపంచం బ్రహ్మ కాదు వాస్తవం అని మధ్వాచార్యులు తెలియజేశారు. బ్రహ్మ, ఆత్మ పదార్థాలు ప్రకృతిలో ప్రత్యేకమైనవని మధ్వాచార్యులు తెలియజేశారు. వల్లభాచార్యులు దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ సన్యాసి. వల్లభాచార్యులు దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన ఒక వైష్ణవ సన్యాసి అట. ఈయన తెలుగు ప్రాంతానికి చెందినవారు. వల్లభాచార్యులు తెలుగు ప్రాంతానికి చెందినవారు. ఈయన తత్వశాస్త్రంలో అపార జ్ఞానం మరియు ప్రతిభా పాండిత్యం కలవారు. వల్లభాచార్యులు తత్వశాస్త్రంలో అపార జ్ఞానం మరియు ప్రతిభా పాండిత్యం కలవారు. ఇతని ఆలోచన విధానాన్ని శుద్ధ అద్వైతం అని అంటారు. వల్లభాచార్యుల యొక్క ఆలోచన విధానాన్ని ఏమంటారు అంటే శుద్ధ అద్వైతం అని అంటారు. శుద్ధ అద్వైతం ప్రకారం దేవుడు ఒక్కడే. శుద్ధాద్వైతం ప్రకారం దేవుడు ఒక్కడే అట. వల్లభాచార్యుని బోధనలు పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గంగా చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు అంటే అపార భక్తి మరియు అద్వితీయ ప్రేమ. వల్లభాచార్యునికి శ్రీకృష్ణుడు అంటే అపారమైన భక్తి మరియు అద్వితీయమైన ప్రేమ ఉందట. వల్లభాచార్యులు బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. వల్లభాచార్యులు కూడా బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారట. బ్రహ్మసూత్రాలు అనేవి ఒక సంస్కృత గ్రంథం. బ్రహ్మసూత్రాలు అనేది ఒక సంస్కృత గ్రంథం. దీనిని రచించినది వ్యాసుడు లేదా బాదరాయణుడు. బ్రహ్మసూత్రాలను రచించినది వ్యాసుడు లేదా బాదరాయణుడు. బ్రహ్మసూత్రాలను వేదాంత సూత్రం అని కూడా అంటారట. బ్రహ్మసూత్రాలను వేదాంత సూత్రం అని కూడా పిలుస్తారట. బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. ఈయన రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, కవి మరియు సామాజిక సంస్కర్త. బసవేశ్వరుడు రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, కవి మరియు సామాజిక సంస్కర్త. ఈయన వీరశైవ సంప్రదాయాన్ని ప్రచారం చేశాడు. బసవేశ్వరుడు ప్రచారం చేసినది ఏది అంటే వీరశైవ సంప్రదాయం.
ఇతని రచనలను వచనములు అని అంటారు. బసవేశ్వరుని యొక్క రచనల్ని వచనములు అని అంటారట. బసవేశ్వరుడు పుట్టుక, సామాజిక స్థితి సంబంధం లేకుండా ప్రజలందరికీ బోధించాడు. ఈయన యొక్క ప్రసిద్ధ సూక్తి ఏమిటంటే మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు అనేది బసవేశ్వరుని యొక్క ప్రసిద్ధ సూక్తి. రామానందుడు ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని మరియు సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. రామానందుడు ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని మరియు సిద్ధాంతాలను ప్రచారం చేశాడట. రామానందుడు ప్రయాగలో జన్మించారు. రామానందుడు ఎక్కడ జన్మించాడు అంటే ప్రయాగలో జన్మించారు. ఈయన యొక్క విద్యాభ్యాసం బెనారస్లో జరిగింది. రామానందుని యొక్క విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది అంటే బెనారస్లో జరిగింది. రామానందుడికి రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతం పట్ల విశ్వాసం ఉండేదట. రామానుజాచార్యుల యొక్క బోధనల్ని బహుళ ప్రచారం చేశాడు. రామానందుడు రామానుజాచార్యుల యొక్క బోధనల్ని బహుళ ప్రచారం చేయడం జరిగింది. రామానందుడు సమాజం వర్గాలుగా విభజించబడటాన్ని వ్యతిరేకించాడు. ఈయన హిందీ భాషలో బోధనలు చేశాడు. కబీర్ ఉత్తర భారతదేశంలోని ప్రముఖ భక్తి ఉద్యమ సాధువు. కబీర్ అనే అతను ఉత్తర భారతదేశంలోని ప్రముఖ భక్తి ఉద్యమ సాధువు. నీరు అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగాడు. కబీర్ నీరు అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగాడట. ఈయన బాల్యం నుండి దైవభక్తి ఎక్కువ. ఈయనకి బాల్యం నుంచి దైవభక్తి ఎక్కువట. రామానందుడికి శిష్యునిగా మారి బెనారస్లో ఎక్కువ కాలం గడిపాడు. రామానందుడి ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన వేదాంత తత్వాన్ని కబీర్ సంగ్రహించాడు. రామానందుడి ద్వారా బహుళ ప్రాచుర్యం పొందినటువంటి వేదాంత తత్వాన్ని కబీర్ సంగ్రహించడం జరిగింది. కులాలు, మతాలు, వర్గాల మధ్య ఐకమత్యం పెంపొందేలా ప్రేమతత్వాన్ని ఒక మతంలా ప్రచారం చేశాడు కబీర్ దాస్. కులాలను, మతాలను, వర్గాల మధ్య ఐకమత్యం పెంపొందేలా ప్రేమతత్వాన్ని ఒక మతంలా ప్రచారం చేయడం జరిగిందట. దేవుని ఎదుట అందరూ సమానులే అని కబీర్ బోధించాడు. దేవుని ఎదుట అందరూ సమానులే అని బోధించినది ఎవరు అంటే కబీర్. హిందూ ముస్లిం సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువు కబీర్. సంత్ రవిదాస్ బెనారస్లో జన్మించారు. సంత్ రవిదాస్ ఎక్కడ జన్మించారు అంటే బెనారస్లో జన్మించారు. ఈయన నిరాడంబర జీవితాన్ని గడుపుతూ సంతృప్తిగా జీవించేవారు. ఇతని రచనల్లో సామరస్యం కనిపించేది. భగవంతునికి తమకు తాము పరిపూర్ణంగా సమర్పించుకోవాలని సంత్ రవిదాస్ బోధించారు. హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది సంత్ రవిదాస్ యొక్క బోధనా సారాంశం. హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది సంత్ రవిదాస్ యొక్క బోధనా సారాంశం. మీరాబాయి ఈవిడ బాల్యం నుండి శ్రీకృష్ణుడి భక్తురాలు. మీరాబాయి బాల్యం నుంచే శ్రీకృష్ణుడి భక్తురాలట. శ్రీకృష్ణ భక్తిని కొనసాగిస్తూ గొప్ప గాయకురాలిగా పేరు పొందింది. రాజకుటుంబంలో జన్మించిన ఈవిడ నిరాడంబర జీవితం గడిపింది. మీరాబాయి రాజకుటుంబంలో జన్మించినా కూడా నిరాడంబర జీవితాన్ని గడిపిందట. సమాజంలోని అన్ని వర్గాల్లో కృష్ణ భక్తిత్వాన్ని ప్రచారం చేసింది. మీరాబాయి సమాజంలోని అన్ని వర్గాల్లో కృష్ణ భక్తిత్వాన్ని ప్రచారం చేసిందట. ఈవిడ భజనలు వినడానికి ప్రజలు రాజస్థాన్లోని చిత్తోడ్ ప్రాంతాన్ని సందర్శించేవారు. మీరాబాయి సంత్ రవిదాస్ శిష్యురాలు. మీరాబాయి ఎవరి శిష్యురాలు అంటే సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలు. శంకరదేవుడు ఈయన అస్సాం ప్రాంత సాధువు. శంకరదేవుడు ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే అస్సాం ప్రాంతానికి చెందినటువంటి సాధువు. ఈయన కవి, నాటకకర్త మరియు సంఘ సంస్కర్త. శంకరదేవుడు కవి, నాటకకర్త మరియు సంఘ సంస్కర్త. సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవడానికి సత్రాలు లేదా మఠములు మరియు నామ్గర్లను ప్రారంభించాడు. సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవ్వడానికి సత్రాలను, మఠాలను, నామ్గర్లను ప్రారంభించినది ఎవరు అంటే శంకరదేవుడు. ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే అస్సాం ప్రాంతానికి చెందిన సాధువు. ఈయన గిరిజనులతో సహా అందరికీ వైష్ణవ మతాన్ని ప్రబోధించాడు. శంకరదేవుడు ఏ మతాన్ని ప్రబోధించాడు అంటే వైష్ణవ మతాన్ని ప్రబోధించాడు. చైతన్య మహాప్రభుని శ్రీ గౌరంగ అని కూడా పిలుస్తారు. శ్రీ గౌరంగ అని ఎవరిని పిలుస్తారు అంటే చైతన్య మహాప్రభుని పిలుస్తారు. బెంగాల్కి చెందిన చైతన్య మహాప్రభు ప్రముఖ వైష్ణవ సాధువు మరియు సంస్కర్త. చైతన్య మహాప్రభు బెంగాల్కి చెందినటువంటి వైష్ణవ సాధువు. ఈయన ఒక సాధువు మరియు సంస్కర్త. చైతన్య మహాప్రభు దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలైనటువంటి పండరీపురం, సోమనాథ్, ద్వారకలను దర్శించి తన బోధనలు ప్రచారం చేశాడు. చైతన్య ప్రభు ఏ ఏ ప్రాంతాల్లో బోధనలు ప్రచారం చేశాడు అంటే దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలైనటువంటి పండరీపురం, సోమనాథ్, ద్వారకలను దర్శించి తన బోధనలు ప్రచారం చేశాడట.
ఉత్తర దిక్కున ఉన్నటువంటి బృందావన్, మధుర మరియు ఇతర తీర్థయాత్రా ప్రదేశాలను కూడా సందర్శించారు. చైతన్య మహాప్రభు ఉత్తర దిక్కున ఉన్నటువంటి బృందావన్, మధుర మరియు ఇతర తీర్థయాత్ర ప్రదేశాలను కూడా సందర్శించారట. పూరిలో స్థిర నివాసం ఏర్పరచుకొని తుది శ్వాస వరకు అక్కడే నివసించాడు. చైతన్య మహాప్రభు పూరిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని తుది శ్వాస వరకు అక్కడే నివసించారట. దేవుడు ఒక్కడే అని ఆయన కృష్ణుడు లేదా హరి అని విశ్వసించాడు. చైతన్య మహాప్రభు దేవుడు ఒక్కడే అని ఆయనే కృష్ణుడు లేదా హరి అని విశ్వసించాడు. ప్రేమ, భక్తి, గానం మరియు నృత్యం ద్వారా దేవుని సన్నిధిని చేరుకోవచ్చని చైతన్య మహాప్రభు ప్రబోధించాడు. ప్రేమ, భక్తి, గానం మరియు నృత్యం వీటి ద్వారా దేవుని సన్నిధిని చేరుకోవచ్చని చైతన్య మహాప్రభు ప్రబోధించాడు. ఆత్మ పరిశీలనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. చైతన్య మహాప్రభు ఆత్మ పరిశీలనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇది గురువు ద్వారా మాత్రమే సాధించవచ్చని చైతన్య మహాప్రభు నమ్మాడు. నామ్దేవ్ పండరీపురం ప్రాంతానికి చెందిన విఠోబా భక్తుడు. నామ్దేవ్ ఎవరి భక్తుడు అంటే విఠోబా భక్తుడు. ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే పండరీపురానికి చెందిన వ్యక్తి. అన్ని వర్గాల ప్రజలతో భజనలు నిర్వహించేవాడు. నామ్దేవ్ అన్ని వర్గాల ప్రజలతో భజనలు నిర్వహించేవాడు. దేవుణ్ణి ప్రార్థించడానికి క్రతువులు, పూజా విధానం అనుసరించాల్సిన అవసరం లేదని నామ్దేవ్ పేర్కొన్నాడు. ఏకాగ్రతతో మనస్సుని దైవానికి సమర్పించడం ద్వారా మోక్షం సాధించవచ్చని నామ్దేవ్ బోధించాడు. ఏకాగ్రతతో మనస్సుని దైవానికి సమర్పించడం ద్వారా మోక్షం సాధించవచ్చని నామ్దేవ్ బోధించడం జరిగింది. గురునానక్ సిక్కు మత స్థాపకుడు మరియు సాధువు. ఈయన కబీర్ బోధనల్ని విశేషంగా అభిమానించాడు. గురునానక్ క్రీస్తు శకం 1469లో లాహోర్ సమీపంలో గల తల్వండి అనే గ్రామంలో జన్మించాడు. గురునానక్ ఎక్కడ జన్మించారు అంటే లాహోర్ సమీపంలో గల తల్వండి అనే గ్రామంలో జన్మించాడు. ఎప్పుడు జన్మించాడు అంటే క్రీస్తు శకం 1469లో జన్మించారు. చిన్నతనం నుండి మత గురువులతో, సాధువులతో మతపరమైన చర్చలు జరిపేవాడు. సత్యం, సోదరభావం, సరైన జీవన విధానం, సామాజిక విలువలు, పని పట్ల గౌరవం మరియు దాతృత్వం పట్ల నమ్మకం కలిగి ఉండేవాడు. గురునానక్ సత్యం, సోదరభావం, సరైన జీవన విధానం, సామాజిక విలువలు, పని పట్ల గౌరవం మరియు దాతృత్వం పట్ల నమ్మకం కలిగి ఉండేవాడట. దేవుడు ఒక్కడే, సోదరభావం కలిగి ఉండాలని గురునానక్ విశ్వసించాడు. దేవుడు ఒక్కడే, సోదరభావం కలిగి ఉండాలని గురునానక్ విశ్వసించాడు. సాధారణ ప్రజల భాషలో బోధనలు చేశాడు. గురునానక్ ఏ భాషలో బోధనలు చేశాడు అంటే సాధారణ ప్రజల భాషలో బోధనలు చేశాడు. గురునానక్ అనుచరులను సిక్కులు అంటారు. గురునానక్ అనుచరులను ఏమంటారు అంటే సిక్కులు అని అంటారు. ఇతని శిష్యులలో హిందూ, ముస్లిం మతాలకు చెందినవారు ఉన్నారు. గురునానక్ శిష్యుల్లో హిందూ, ఇస్లాం మతాలకు చెందినవారు ఉన్నారట. ఈయన బోధనల్లో దేవుడు ఒక్కడే, మానవులంతా ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అనేవి విశేష ప్రాచుర్యం పొందాయి. కుల వ్యవస్థను నిరసించడం, కులం, లింగ భేదాలు లేకుండా అందరూ సమానమేనని బోధించడం గురునానక్ బోధనల్లో ప్రగతిశీల అంశాలుగా చెప్పుకోవచ్చు. జ్ఞానేశ్వర్ భగవద్దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానం రాశాడు. దీనిని జ్ఞానేశ్వరి అని కూడా పిలుస్తారు. భగవద్గీతకు భగవద్దీపిక అనే పేరుతో వ్యాఖ్యానం రాసినది ఎవరు అంటే జ్ఞానేశ్వర్. దీనిని ఏమని పిలుస్తారు అంటే జ్ఞానేశ్వరి అని కూడా పిలుస్తారు. జ్ఞానేశ్వర్ మరాఠీ భాషలో బోధనలు చేశాడు. జ్ఞానేశ్వర్ ఏ భాషలో బోధనలు చేశాడు అంటే మరాఠీ భాషలో బోధనలు చేశాడు. సమాజంలోని అన్ని కులాలను భగవద్గీత గ్రంథ పఠనానికి అనుమతించాలని బోధించాడు. సమాజంలోని అన్ని కులాలను భగవద్గీత గ్రంథ పఠనానికి అనుమతించాలని జ్ఞానేశ్వర్ బోధించడం జరిగింది. మొల్లమాంబ, ఈమెను మొల్లా అని కూడా పిలుస్తారు. ఈవిడ ప్రసిద్ధ తెలుగు కవయిత్రి. రామాయణాన్ని తెలుగులో రాశారు. శ్రీకృష్ణదేవరాయలకు మొల్లమాంబ సమకాలీనురాలని పరిశీలకుల అభిప్రాయం. ఈమె యొక్క శైలి సరళంగానూ మరియు ఆకర్షణీయంగానూ ఉంటుంది. తాళ్లపాక అన్నమాచార్య, ఈయనను అన్నమయ్య అని కూడా పిలుస్తారు. ఈయన కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో జన్మించారు. ఇతన్ని పద కవితా పితామహుడు అని అంటారు. ఇతను శ్రీ వెంకటేశ్వరుని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రాశాడు. తాళ్లపాక అన్నమాచార్య సమాజంలోని అసమానతలను తన పద్యాలలో నిరసించారు. మధ్యయుగ భారతీయ సమాజంపై భక్తి ఉద్యమ ప్రభావం ఏ విధంగా ఉంది అంటే భక్తి ఉద్యమకారులు కుల వివక్షతను తిరస్కరించడం అనేది భక్తి ఉద్యమం వల్ల కలిగినటువంటి అతి ముఖ్య సామాజిక ప్రభావం. భక్తి ఉద్యమం మత సహనాన్ని ప్రోత్సహించింది. భక్తి ఉద్యమ సాధకులు సహనాన్ని, ఏకేశ్వరోపాసనను బోధించారు. సమాజంలోని విభిన్న వర్గాల మధ్య సామరస్య భావాన్ని పెంపొందించింది. భక్తి ఉద్యమం మానవతా దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది.
భక్తి అనేది నిజాయితీ, దయ, ప్రేమ మరియు సేవా తాత్పరతలను పెంపొందిస్తుంది. భక్తి అనేది దేనిని పెంపొందిస్తుంది అంటే నిజాయితీ, దయ, ప్రేమ మరియు సేవా తాత్పరతలను పెంపొందిస్తుంది. ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాన్ని సూఫీ ఉద్యమం అని అంటారు. ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాన్నే సూఫీ ఉద్యమం అని అంటారు. సూఫీ తత్వం విశ్వ మానవ ప్రేమ మరియు సమతావాదాన్ని ప్రచారం చేసింది. సూఫీ తత్వం దేనిని ప్రచారం చేసింది అంటే విశ్వ మానవ ప్రేమ మరియు సమతావాదాన్ని ప్రచారం చేసింది. సూఫీ అనే పదం సాఫ్ అనే అరబిక్ పదం నుండి గ్రహించబడింది. సూఫీ అనే పదం ఏ భాషా పదం నుండి గ్రహించబడింది అంటే సాఫ్ అనే అరబిక్ భాషా పదం నుండి గ్రహించబడింది. సాఫ్ అంటే స్వచ్ఛత లేదా శుభ్రత. సాఫ్ అంటే స్వచ్ఛత లేదా శుభ్రత. సూఫీయిజం యొక్క విశిష్ట లక్షణాలు ఏమిటి అంటే దేవుడు ఒక్కడే, అందరూ దేవుని సంతానం, సాటి మానవుణ్ణి ప్రేమించడం అంటే భగవంతుణ్ణి ప్రేమించడమే, భక్తితో కూడిన సంగీతం దేవుని సన్నిధిని చేరడానికి ఉన్నటువంటి మార్గాలలో ఒకటి. వహ్దాత్ ఉల్ వుజూద్ అనేది సూఫీ తత్వం విశ్వసిస్తుంది. వహ్దాత్ ఉల్ వుజూద్ అంటే ఏకేశ్వర ఉపాసనను సూఫీ తత్వం విశ్వసిస్తుంది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఈయన భారతదేశానికి చెందినటువంటి గొప్ప సూఫీ సాధువు. మన దేశంలో చిస్తీ పద్ధతి ఈయన ద్వారానే స్థాపించబడింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీస్తు శకం 1143లో పర్షియాలోని సియిస్తాన్లో జన్మించారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఎక్కడ జన్మించారు అంటే క్రీస్తు శకం 1143లో పర్షియాలోని సియిస్తాన్లో జన్మించారు. క్రీస్తు శకం 1192లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశాన్ని సందర్శించారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశాన్ని ఎప్పుడు సందర్శించారు అంటే క్రీస్తు శకం 1192లో సందర్శించారు. ప్రేమ, విశ్వ మానవ సౌభ్రాతృత్వం అనే అంశాలు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ప్రచారం చేశారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ప్రచారం చేసినటువంటి అంశాలు ఏమిటి అంటే ప్రేమ, విశ్వ మానవ సౌభ్రాతృత్వం అనే అంశాలను ప్రచారం చేశారు. మొయినుద్దీన్ చిస్తీ దర్గా రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది. ఈ పవిత్ర స్థలంలోనే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ పవిత్ర సమాధి ఉంది. నిజాముద్దీన్ ఔలియా ఈయన జీవితకాలం క్రీస్తు శకం 1235 నుండి 1325 వరకు. చిస్తీ సాధువుల్లో నిజాముద్దీన్ ఔలియా అత్యంత ప్రసిద్ధిగాంచినవాడు. ఇతను బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. నిజాముద్దీన్ ఔలియా బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. భగవంతుని సాక్షాత్కారానికి దారితీసే ప్రేమకు ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. భగవంతుని ఎడల ప్రేమ అనగా మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పాడు. విశ్వవ్యాప్త ప్రేమ, సోదరభావం అనే సందేశాన్ని నిజాముద్దీన్ ఔలియా వ్యాప్తి చేశాడు. ఇస్లాంలో గల ఇతర ప్రముఖ సూఫీ సాధువులు ఎవరు అంటే ఫరీదుద్దీన్ గంజీ షకర్, షేక్ నిజ్మతుల్లా మరియు ఖ్వాజా పీర్ మహ్మద్ ఇస్లాంలో గల ఇతర ప్రముఖ సూఫీ సాధువులు. సూఫీ ఉద్యమ ప్రభావం ఏ విధంగా ఉంది అంటే సూఫీలు దేశవ్యాప్తంగా పర్యటించి నిరుపేదలకు, గ్రామీణ ప్రాంతాల వారికి తమ బోధనలు చేర్చగలిగారు. స్థానిక భాషలో బోధనలు చేశారు మరియు సాధారణ నిరాడంబర జీవితాన్ని గడిపారు. ప్రస్తుత సామాజిక క్రమంపై భక్తి సూఫీ ఉద్యమ సాధువుల ప్రభావం ఉంది. ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రభావితం చేశాయి. కుల మత అసమానతలను భక్తి ఉద్యమ సాధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యవసాయం, చేనేత, హస్తకళల్లో శ్రమ విలువకు గౌరవం అనేది పెరిగింది. భక్తి ఉద్యమం ప్రేరణతో కొత్త రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఉదాహరణకు విద్యారణ్య స్వామి ప్రేరణతో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. సమర్థ రామదాస్ స్వామి ప్రేరణతో శివాజీచే మరాఠా సామ్రాజ్యం స్థాపించబడింది. ప్రజలను ఆకట్టుకోవడానికి భక్తి ఉద్యమ సాధువులు పాటలు, పద్యాలు రచించారు. ఇవి ప్రాంతీయ భాషల్లో సాహిత్యాన్ని వికసింపజేసేలా చేశాయి. ఉదాహరణకు అక్క మహాదేవి రచనలు, మీరాబాయి భజనలు, గోదాదేవి రచించిన తిరుప్పావై. సూఫీ సాధువులు ఏకేశ్వరోపాసనను, నిరాడంబర పూజా విధానాన్ని ప్రచారం చేశారు. మూఢనమ్మకాలను నిరసించారు. పై అంశాలను పాటలు, పద్యాలలో ప్రముఖంగా ప్రస్తావించేవారు. దైవాన్ని స్తుతించడంలో సంగీతానికి విశేష ప్రాధాన్యత ఉండేది. ఉదాహరణకు కవ్వాలి. నిరాడంబరత, క్రమశిక్షణతో కూడిన జీవనం, ఇస్లాం మతం పట్ల నిబద్ధత మొదలైనవి సమాజాన్ని సూఫీయిజం పట్ల ఆకర్షితులయ్యేలా చేసింది. ఉపనిషత్తులకు వేదాంతం అని పేరు. ఉపనిషత్తులకు వేదాంతం అని పేరు. ఇవి వేదాలలో చివరి భాగాలుగా చెప్పబడ్డాయి. ప్రత్యేక ఆసక్తి లేదా జ్ఞానంతో కొందరు సాధువులు తెలుసుకున్న తత్వజ్ఞానాన్ని నిగూఢార్థం అని అంటారు. ప్రత్యేక ఆసక్తి లేదా జ్ఞానంతో కొందరు సాధువులు తెలుసుకున్న తత్వజ్ఞానాన్ని ఏమంటారు అంటే నిగూఢార్థం అని అంటారు.
అందరూ సమానమేనన్న ఆలోచన విధానాన్ని సమతావాదం అంటారు. సమతావాదం అంటే ఏమిటి అంటే అందరూ సమానమే అనే ఆలోచన విధానాన్ని సమతావాదం అని అంటారు. వ్యక్తి తనను తాను మర్చిపోయే భావాతీత స్థితిని పరవశమని అంటారు. పరవశం అంటే ఏమిటి అంటే వ్యక్తి తనను తాను మర్చిపోయే భావాతీత స్థితినే పరవశమని అంటారు. భౌతిక విషయాలకు అతీతమైన చైతన్యాన్ని పొంది ఆత్మ భగవత్ సాన్నిధ్యాన్ని చేరడాన్ని మోక్షమని అంటారు. మోక్షం అంటే ఏమిటి అంటే భౌతిక విషయాలకు అతీతమైన చైతన్యాన్ని పొంది ఆత్మ అనేది భగవత్ సాన్నిధ్యాన్ని చేరడాన్ని మోక్షమని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.